హలో వన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయ్యాదిత్య టెక్. ఫ్రెండ్స్, ఇవాళ మనం మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ వర్సెస్ పోకో X2 కంప్లీట్ సైడ్ బై సైడ్ డీటెయిల్ కంపారిజన్ అయితే చేద్దాం. కంప్లీట్లీ మీకు ఎన్నైతే డౌట్స్ ఉంటుందో కంప్లీట్లీ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అసలు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు, నేను అక్కడ నుంచి క్లియర్ చేస్తాను ఫాస్ట్గా. అండ్ ఒకవేళ మీరు ఏమైనా మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ వర్సెస్ రియల్మీ X2లో కంపారిజన్ కావాలనుకుంటే మాత్రం ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తాను. ఇక్కడ ఐ మీద క్లిక్ చేసి మీకు వీడియో అయితే ప్లే అవుతుంది. అక్కడ నుంచి మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు అనమాట. లైక్ చేయండి, వీడియో ఒక 200 లైక్స్ టార్గెట్గా ఇస్తాను. అండ్ ఇట్లాంటి మరిన్ని టెక్నాలజీ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మాత్రం కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని రెగ్యులర్గా మన వీడియోస్ అయితే ఫాలో అవచ్చు అనమాట. అండ్ మాక్సిమం వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ భయ్యా ఏ ఫోన్ కొనాలని ఇట్లా మీ ఫ్రెండ్స్ డౌట్ ఉంటుంది కదా, పోకో X2 కొనాలా, మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ కొనాలా, రియల్మీ X2 కొనాలా, ఇట్లా చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటుంది. సో మన వీడియోస్ని అయితే షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట. మనం లేట్ చేయకుండా కంపారిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. లైక్ చేయండి. ఫస్ట్ మనం ప్రైజింగ్ గురించి మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే ప్రైజే కంప్లీట్లీ మనకైతే డిసైడ్ చేస్తుంది మీరు కొనాలా వద్దా అనేసి మైండ్. సో అందుకే మనం ప్రైజింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం పోకో X2 గురించి మనం మాట్లాడుకుందాం. బేస్ వేరియంట్ మీకు 664తో వస్తుంది. దీని ప్రైస్ మీకు ఫ్లిప్కార్ట్లో 17,499 అయితే ఉంటుంది. GST అంతా యాడ్ చేసి కొత్త ప్రైస్ నేను చెప్తున్నా, అంటే 17,500 రూపాయలకి మీకు 664 అయితే పోకో X2 అయితే లభిస్తూ ఉంటుంది. అదే మనం మోటోరోలా వన్ ఫ్యూజన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే గుర్తుపెట్టుకోండి, ఇది మీకు 6GB ర్యామ్తో వస్తుంది, 128GB స్టోరేజ్తో వస్తుంది. ఇక్కడ మీకు కొంచెం స్లైట్ బెటర్గా ఉండడం జరుగుతుంటుంది. దీని ప్రైస్ మీకు 17,000 దీని ప్రైస్ అయితే ఉంటుంది. 17,000 రూపీస్ దీని ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనం ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నెక్స్ట్ మనం బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం పోకో X2 గురించి మనం మాట్లాడుకుందాం. పోకో X2 వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ కంప్లీట్లీ గ్లాస్ బాడీతో వస్తుంది అండ్ గోర్లా గ్లాస్ 5తో ఇదైతే ప్రొటెక్ట్ చేస్తారు, అంటే మీకు యాక్చువల్ గ్లాస్ ఉంటుంది అనమాట. అండ్ అదే మనం మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మీకు పాలికార్బోనేట్ బ్యాక్తో వస్తుంది. గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారంటే ఇది యాక్చువల్ గ్లాస్ అయితే కాదు, ప్లాస్టిక్ మీద గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఏం ప్రొటెక్షన్ ఇచ్చారో మనకి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఏమీ ఇవ్వలేదన్నమాట. మీకు కొంచెం పోకో X2 వచ్చేసరికి మీకు ప్రీమియం సైడ్ అయితే ఉంటుంది. మీరు హ్యాండ్లో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియంగా ఉంటుంది, ఎందుకంటే గోల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ చేస్తారు అండ్ యాక్చువల్ గ్లాస్ అయితే యూజ్ చేస్తారు బ్యాక్ సైడ్. అండ్ డిజైన్ వచ్చేసరికి పర్సనల్ ప్రిఫరెన్స్, సో కొంతమందికి రెండోసరికి సేమ్ అట్లనే ఉంటుంది, కాకపోతే పోకో X2 మీకు కొంచెం బెటర్గా డిజైన్ అనేది బాగుంటుంది అనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మీకు పోకో X2 అనేది థమ్స్ అప్ అనమాట. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. పోకో X2 గురించి నేను ఫస్ట్ మాట్లాడతాను. పోకో X2లో మీకు డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా గేమ్స్ ఇట్లాంటివంతా ఎక్కువ ఆడేవాళ్ళు అయితే ఖచ్చితంగా మీరు పోకో X2 మీకు కొంచెం డిస్ప్లే పరంగా చాలా బాగుంటుంది అనమాట. వచ్చేసరికి మీకు డ్యువల్ కట్అవుట్ డిస్ప్లేతో వస్తుంది, అంటే పంచువల్ మీకు అయితే ఉంటుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అదే మనం మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.5 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు. HDR10 అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉంటుంది, అంటే మీకు నాచులు గీచులు ఇట్లాంటివంతా ఏముండవు, ఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే ఉంటుంది. మీకు పంచువల్ కావచ్చు ఇట్లాంటివంతా మీకు ఏమి అడ్డైతే ఉండదు, డిస్ప్లేలో మీకు ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఒకసారి మీకు రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. నార్మల్ మనం ఫింగర్ ప్రింట్ స్కానర్ చూస్తుంటాం కదా, రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఏదైతే వస్తుంది. ఇది మనం డిస్ప్లే ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలి. రెండిట్లో ఒకసారికి ఈక్వల్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. రెండిట్లో ఒకసారికి మనకు Qualcomm Snapdragon 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. బండల్డ్ విత్ Adreno 618GB వస్తుంది. డే టు డే మీరు ఎంతైనా గేమ్స్ ఆడుకోండి, పర్ఫార్మెన్స్ కావచ్చు, మీకు యూజర్స్కి మాత్రం రెండు మీకేం ప్రాబ్లం అయితే ఉండదు. ల్యాగులు కానీ ఇట్లాంటివంతా మీకు ఏమి ఉండదు. పబ్జీ ఇట్లాంటి గేమ్స్ కూడా మీరు హెవీగా అయితే ఆడుకోవచ్చు అనమాట. మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. Qualcomm Snapdragon 730G అయితే మీకు బాగా పర్ఫామ్ చేయడం జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ మనం స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. తెలిసిన నేను 664 పోకో X2 గురించి మాట్లాడుతున్నా, బేస్ వేరియంట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. అండ్ పోకో X2లో సరికి మీకు 664 బేస్ వేరియంట్ అయితే ఉంటుంది. మోటోరోలా వన్ ఫ్యూజన్ సరికి మీకు 6128 బేస్ వేరియంట్ అయితే ఉంటుంది అనమాట. రెండిట్లో సరికి UFS 2.1 స్టోరేజ్ అయితే యూజ్ చేస్తారు. అండ్ రెండిట్లో సరికి LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. అండ్ హైబ్రిడ్ సిమ్ స్లాట్తో రెండు అయితే వస్తున్నాయి. సో ఇది మనం దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నెక్స్ట్ వెయిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పోకో X2 వచ్చేసరికి మీకు 208 గ్రామ్స్తో వస్తుంది. అదే మనం మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వచ్చేసరికి మీకు 210 గ్రామ్స్తో అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పోకో X2లో మీకు బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్కి ఇదైతే సపోర్ట్ చేస్తుంది. టైప్ సి పోర్ట్ మీకు అయితే ఉంటుంది. 27W ఫాస్ట్ ఛార్జర్ మీకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అదే మనం మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఒకసారి మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కొంచెం స్లైట్ బెటర్ బ్యాటరీ అని మనం అయితే చెప్పుకోవచ్చు. 500 mAh కొంచెం ఎక్కువ ఉంది. టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఒకసారి మీకు 18W టర్బో ఛార్జింగే వస్తుంది. సో ఇక్కడ మీకు డిపెండ్ అనమాట. ఒకవేళ మీకు ఏమైనా ఫాస్ట్ ఛార్జర్ ఎక్కువ ఉండాలంటే పోకో X2 27Wతో వస్తుంది. లేకుంటే మాకు పెద్ద బ్యాటరీ కావాలనుకుంటే మాత్రం మోటోరోలా మీకు అయితే ఉంటుంది, కాకపోతే 18W ఫాస్ట్ ఛార్జరే మీకు అయితే ఉంటుందన్నమాట. ఇదొకటి మాత్రం మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి బ్యాటరీ డిపార్ట్మెంట్లో.
అండ్ ఒకసారి మనం ఈ రెండింటి కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం పోకో X2 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పోకో X2లో వచ్చేసరికి మీకు 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ ఉంటుంది. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 64 మెగాపిక్సెల్ ఏదైతే పోకో X2లో యూజ్ చేశారో సెన్సర్ ఇది వచ్చేసరికి సోనీ 686 సెన్సర్ అయితే యూజ్ చేశారు. సోనీ సెన్సర్ మీకు కొంచెం సామ్సంగ్ కంటే స్లైట్ బెటర్గా ఉండడం జరుగుతుంటుంది. అండ్ మీకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మోటోరోలా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మోటోరోలా కూడా మీకు 64 మెగాపిక్సెల్ సెన్సర్ అయితే ఆఫర్ చేస్తుంది. కాకపోతే దీంట్లో వచ్చేసరికి మీకు సామ్సంగ్ సెన్సర్ అయితే యూజ్ చేస్తారు, సామ్సంగ్ GW1 సెన్సర్ అయితే యూజ్ చేస్తారు. ఇది కొంచెం స్లైట్ డౌన్గ్రేడ్ ఉంటుంది మోటో దీంతో కంపేర్ చేస్తే, సోనీతో కంపేర్ చేస్తే. సో ఇది ఒకటి మాత్రం మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి, 64 మెగాపిక్సెల్లే, కాకపోతే సెన్సర్స్ కొంచెం చేంజ్ ఉంది. మీకు సోనీ అయితే కొంచెం మీకు స్లైట్ బెటర్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మీకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఉంటుంది అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ అయితే ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ యూజ్ చేసి మీరు మంచి ఫొటోస్ అయితే తీయవచ్చు. 4K @30 FPS మీరు అయితే షూట్ చేసుకోవచ్చు మీకు వీడియోస్ ఇవంతా. అండ్ స్లో మోషన్, రా ఫోటేజ్ ఇట్లాంటి అన్ని ఆప్షన్స్ మీకైతే ఉంటుంది. సో మీరు కెమెరాస్లో నాకు కొంచెం పోకో X2 కొంచెం బెటర్గా అనిపించింది, సోనీ సెన్సార్ మీకు కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం సెల్ఫీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పోకో X2లో వచ్చేసరికి మీకు 20+2 డ్యువల్ పంచ్ వల్ల మీకు 2 కెమెరాస్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, సెకండ్ వచ్చేసరికి డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్స్ సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. అండ్ అదే 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది మీకు మోటోలో వచ్చేసరికి. మోటోరోలాలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మీకు అయితే యూజ్ చేస్తారు పాపప్ కెమెరాతో. అండ్ UI గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పోకో X2లో వచ్చేసరికి మీకు MIUI Android 10 మీద అయితే రెండు డివైస్ అయితే రన్ అవుతుంది. పోకో వచ్చేసరికి మీకు MIUI 11 మీద అయితే రన్ అవుతుంది. అదే మనం మోటోలో వన్ ఫ్యూజన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మీకు స్టాక్ ఆండ్రాయిడ్తో రన్ అవుతుంది అనమాట. ఇది కూడా మీకు Android 10 మీద అయితే బేస్ ఉంటుంది. స్టాక్ ఆండ్రాయిడ్లో మీకు కొంచెం తక్కువ ఫీచర్స్ ఉంటుంది, కాకపోతే మీకు బ్లోట్వేర్స్ కావచ్చు, యాడ్స్ కావచ్చు, ఇట్లాంటి టెన్షన్స్ అంతా మీకు ఏమి ఉండదు. చాలా క్లీన్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ అయినా ఉండవు. ఇదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. లైక్ కాల్ రికార్డింగ్ కావచ్చు, డ్యువల్ స్పేస్ కావచ్చు, డ్యువల్ వాట్సాప్లు కావచ్చు, ఇట్లాంటివంతా మీకు మోటో స్మార్ట్ ఫోన్లో ఉండదు. పోకోలో అయితే మీకు అయితే ఉంటుంది, అది కస్టమ్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఇది వచ్చేసరికి మీకు స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. సో నెక్స్ట్ మనం ఈ సెన్సార్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రెండిట్లో వచ్చేసరికి మీకు కావాల్సిన అన్ని బేసిక్ సెన్సార్స్ అయితే ఉంటుంది. సో మీరు జైరోస్కోప్ తీసుకోండి, యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్ అన్నీ ఉంటుంది. కాకపోతే పోకో Xలో వచ్చేసరికి మీకు ఇంకొక అడిషనల్ సెన్సార్ అయితే ఉంటుంది. ఏంటంటే ఐఆర్ బ్లాస్టర్ సెన్సార్ అయితే ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ అనమాట. మీరు ఏమైనా టీవీస్, ఏసీస్ ఇట్లాంటివంతా కంట్రోల్ చేయాలంటే పోకో X2 యూస్ చేసి మీరు అయితే కంట్రోల్ చేయొచ్చు. అదే మీరు మోటోలో వన్ ఫ్యూజన్లో వచ్చేసరికి సెన్సార్ అయితే లేదనమాట. షామీ అయితే ఇస్తుంది, మోటో అనేది ఇవ్వట్లేదనమాట. ఎస్, ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం వైడ్ వైన్ L1 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వైడ్ వైన్ L1 కూడా దీంట్లో ఉంటుంది, GKM సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ వీళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 years దాకా మీకు ఆండ్రాయిడ్ వర్షన్ కావచ్చు ఇవంతా అప్డేట్స్ ఇస్తామని రెండు బ్రాండ్స్ అయితే ప్రామిస్ అయితే చేస్తున్నాయి అనమాట. సో ఇది గైస్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఇవంతా. ఇప్పుడు ఫైనల్ నా వర్డిట్ గురించి మీరు అడిగినట్లయితే ఫస్ట్ మీరు ఏమైనా మోటోలో వన్ ఫ్యూజన్ ప్లస్ దీన్ని కన్సిడర్ చేయాలంటే మీరు ఈ ఫీచర్స్ అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఫుల్ వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు నాచ్లు ఇట్లాంటివంతా మీకు ఏముండవు, జస్ట్ పాపప్ కెమెరా ఉంటుంది. మీరు మూవీస్ ఇట్లాంటివంతా చూసినప్పుడు మాత్రం మీకు చాలా యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి స్టాక్ ఆండ్రాయిడ్ అనమాట. మీకు యాడ్స్ కావచ్చు, మీకు బ్లోట్వేర్ కావచ్చు, ఇట్లాంటివంతా ఏముండవు. చాలా క్లీన్ ఉంటుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇది ఒకటి మాత్రం మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోటోలో వచ్చేసరికి మీకు 5000 mAh ఆఫర్ అయితే చేస్తుంది. మీరు ఏమైనా ఎక్కువ హెవీ యూజర్ అయితే మాత్రం మీరు ఇట్లాంటి గేమ్స్ అంతా ఎక్కువ ఆడుతుంటే మాత్రం మీకు 5000 mAh బెటర్ కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మీకు పాపప్ కెమెరాతో వస్తుంది. నెక్స్ట్ సో పాపప్ కెమెరా కొంచెం ఓల్డ్ అయింది, కాకపోతే ఇప్పుడు కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఫ్యాన్ బాయ్ ఆఫ్ పాపప్ కెమెరా అంటే మాత్రం మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ 5th పాయింట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీకు 17,000 రూపీస్కి 128 అయితే ఆఫర్ చేస్తుంది. 6GB ర్యామ్ ఆఫర్ చేస్తుంది, 128GB స్టోరేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. ఒకవేళ అది మీకు సరిపోకపోతే ఇంకా మీరు 1TB పెట్టుకొని మీరు SD కార్డ్ 1TB పెట్టుకొని మీరు అయితే ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఇన్ని ఫీచర్స్ అయితే మీకు మోటోలో వన్ ఫ్యూజన్ ప్లస్లో ఉంటుంది. అండ్ పోకో X2 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏంది బ్రో మోటో గురించి చెప్తున్నారు, పోకోలో ఏం లేదా అంటే పోకోలో కూడా ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి మీకు గ్లాస్ బిల్డ్తో వస్తుంది. సో ఇంతకు మీకు చెప్పాను గోల్లా గ్లాస్ 5 సపోర్ట్తో గ్లాస్ బిల్డ్ మీకు అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా హెవీ గేమర్ అయితే సో మీకు గేమింగ్లో కొంచెం మీకు యూజ్ అవుతుంది 120Hz రిఫ్రెష్ డిస్ప్లే. అంతా ఫ్యూచర్లో మనకు వచ్చే ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది 120Hz రిఫ్రెష్ డిస్ప్లే. ఫ్యూచర్లో మనం ఏమైతే గేమ్స్ చూస్తుంటామో ఇవి వచ్చేసరికి మనకు 120Hz రిఫ్రెష్ డిస్ప్లేకి అయితే ఆప్టిమైజ్ అయితే ఉంటుంది అనమాట. థర్డ్ వచ్చేసరికి సోనీ సెన్సార్తో వస్తుంది, 64 మెగాపిక్సెల్ సోనీ 686 సెన్సార్ దీంట్లో యూజ్ చేశారు. సామ్సంగ్తో కంపేర్ చేస్తే సోనీ కొంచెం మీకు బెటర్గా ఉండడం జరుగుతుంటుంది. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఐఆర్ బ్లాస్టర్తో వస్తుంది. మీరు ఏమైనా ఏసీ, టీవీస్ ఇట్లాంటివంతా మీరు కంట్రోల్ చేయాలంటే ఐఆర్ బ్లాస్టర్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది దాంతో వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. దీంట్లో పోకో Xలో వచ్చేసరికి 27 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అదే మన మోటోలో 18 వాటే ఇస్తుంది. మనకు షామీ అయితే 27 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇస్తుంది. 4000 mAh బ్యాటరీ అయితే
ఆఫర్ చేస్తుంది. ఈ స్పెసిఫికేషన్స్, ఈ ప్రోస్ ఇవంతా చూసి మీరు ఖచ్చితంగా రెండిట్లో ఏదైనా ఒకటైతే మీకు తగ్గట్టుగా అయితే పిక్ చేసుకోవచ్చు అనమాట. హోప్ గైస్ ఇది కంప్లీట్ కంపారిజన్ అయితే పోకో X2 వర్సెస్ మోటోలా వన్ ఫ్యూజన్ ప్లస్. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. హెల్ప్ఫుల్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కొద్దిగా వచ్చే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ మీరు సపోర్ట్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ అయితే చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు అనమాట. దిస్ ఈజ్ అయితే సైనింగ్ ఆఫ్. ఇంకో వీడియో కలుస్తాను. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.